Explain the following. 1. Electric current. 2. Potential difference. 3. Electric power. 4. Ohm's law. సో మొదటిది ఎలక్ట్రిక్ కరెంట్. దీన్ని సులభంగా ఒక డయాగ్రామ్ ద్వారా డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, గమనించండి. సే ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ కండక్టర్. దీస్ ఆర్ electrons. Imagine it is a cross section. This is charge Q passing through the cross section in time t. ఇది ఒక ఎలక్ట్రిక్ వైర్ అనుకోండి. అందులో చార్జ్ ఎలక్ట్రాన్స్ ప్రవహిస్తున్నాయి. Q అనే చార్జ్ ప్రవహిస్తుంది t టైంలో. సో we can define electric current as amount of charge Q is passing through a cross section in unit time is called electric current అని మనము డిఫైన్ చేయవచ్చు. amount of charge Q passing through cross section of a wire in unit time is called electric current. So this is the definition for electric current. సో ఆ చిన్న డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్ I is equal to Q by T. సో SI యూనిట్స్ ఆర్ ఆంపియర్. సో ఈ విధంగా రాస్తే సరిపోతుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ మెజర్డ్ విత్ అమ్మీటర్ అని కూడా మనము రాయవచ్చు. సో ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ ఇస్తే ఈ విధంగా సింపుల్గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఒక చిన్న డయాగ్రామ్తో నేను డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సే ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రిక్ వైర్. సో ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ చార్జ్ Q. This is point A and this is point B. Work done on the charge Q is W. Then we can define potential difference as amount of work W done on charge positive charge Q to move it from point A to point B is called potential difference between the 2 points అని మనము ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆన్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఇట్ ఫ్రమ్ పాయింట్ A టు పాయింట్ B ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో ఈ విధంగా మనము పొటెన్షియల్ డిఫరెన్స్ ని డిఫైన్ చేయొచ్చు. ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్ V is equal to W by Q. So SI units are volt. So potential difference is measured in volts. సో ఈ విధంగా మనం ఒక చిన్న డయాగ్రామ్ గీసుకుని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ P. రేట్ ఆఫ్ డూయింగ్ ఎలక్ట్రిక్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పవర్. Rate of doing electric work is called electric power. So the formula for electric power is P is equal to W by T. P is equal to, so from potential difference formula, V is equal to W by Q or W is equal to VQ అని మనం చెప్పవచ్చు. సో మనం W is equal to VQ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే VQ by T. సో ఫ్రమ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా Q by T is equal to I. సో P is equal to VI. SI units are watt.
సో ద SI యూనిట్స్ ఫర్ ఎలక్ట్రిక్ పవర్ ఈస్ వాట్? సో ఈ విధంగా ఎలక్ట్రిక్ పవర్ని డిఫైన్ చేస్తూ ఫార్ములా రాసి దాని యూనిట్స్ రాస్తే దీనికి సంబంధించిన ఆన్సర్ సరిపోతుంది. సో 4వ డెఫినేషన్ డిఫైన్ ఓమ్స్ లా అని అడిగితే దీన్ని ఎలా సులభంగా రాయాలో చెప్తాను, గమనించండి. దీనికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ గుర్తుంచుకోండి. నేను ఈ విధంగా రాస్తాను, అట్ కాన్స్టంట్ డి బి ప్రపోర్షనల్ టు ఐ. సో ఈ చిన్న ఎక్స్ప్రెషన్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ఓమ్స్ లాని డిఫైన్ చేయవచ్చు. చూడండి, దీన్ని చూసే నేను చెప్తాను. చూడండి, అట్ కాన్స్టంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సో మనం దీన్ని ఈ విధంగా రాయొచ్చు. సో V ప్రపోర్షనల్ టు I ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్రపోర్షనల్ పోతే మనకు ఒక కాన్స్టెంట్ వస్తుంది RI, లేదా R ఈజ్ ఈక్వల్ టు V బై I. సో మనకు ఓమ్స్ లా నుంచి మనము రెసిస్టెన్స్ కు డెఫినేషన్ మనము డిరైవ్ చేసాము. SI యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్ R ఈజ్ ఓమ్స్. సో ఈ విధంగా ఓమ్స్ లాని మనం సింపుల్ గా డిఫైన్ చేసి మనం ఫార్ములా రాసి దానికి యూనిట్స్ రాస్తే సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని 4 ఇంపార్టెంట్ టర్మ్స్ ని డెఫినేషన్స్ అడిగినప్పుడు ఈ విధంగా సింపుల్ గా రాసి మనకు సరిపోతుంది.